ఇవాళ 175 నియోజకవర్గాలలో కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ నిరసిస్తూ ర్యాలీలు నిర్వహించడం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత నెల రోజులుగా కూడా అనేక కార్యక్రమాలు, ఈ కోటి సంతకాల కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం అన్ని రాష్ట్రం అంతటా కూడా ఈ గత నెల రోజులుగా జరుగుతా ఉంది. ఒకటి ఆలోచించాలి, ఒకటి మనం అందరం కూడా ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తున్నారు? విద్యా వైద్యం అనేది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. దాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. జగనన్న గారి ప్రభుత్వంలో దాదాపు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయడం, ఇటువంటి చరిత్ర ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అలాంటి 17 మెడికల్ కాలేజీల్లో దాదాపు చాలా స్వల్ప సమయంలోనే 5 మెడికల్ కాలేజీలని నిర్మించడం, ప్రారంభించడం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల రెండు మెడికల్ కాలేజీలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు కేటాయించిందో వాటిని కూడా మేము నిర్వహించలేము అని, ఆ శాంక్షన్ అయిన సీట్స్ ను కూడా క్యాన్సిల్ చేయాలని ఎన్ఎంసీకి లెటర్ రాయడం మనం ఎప్పుడైనా చూసామా? ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది వచ్చిన సీట్స్ ని కూడా వెనక్కి పంపించడం, అక్కడ ఎవరైతే డాక్టర్స్ ని అపాయింట్ చేసినారో వాళ్ళని కూడా రీఅలోకేట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని కూడా వేరే దగ్గరికి తరలించడం మనం అందరం చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తే నిజంగా చాలా ఆందోళన చెందాల్సినటువంటి విషయం. ఏదైతే ప్రజలు ఈ గత నెలలుగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అయితేనేమి, ఇవాళ జరిగిన నిరసన ర్యాలీలో పాలు పంచుకోవడం చూస్తుంటే ప్రజల అభిప్రాయం స్పష్టంగా అర్థమవుతోంది. అందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజల అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇవాళ 175 నియోజకవర్గాలలో కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ నిరసిస్తూ ర్యాలీలు నిర్వహించడం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత నెల రోజులుగా కూడా అనేక కార్యక్రమాలు, ఈ కోటి సంతకాల కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం అన్ని రాష్ట్రం అంతటా కూడా ఈ గత నెల రోజులుగా జరుగుతా ఉంది. ఒకటి ఆలోచించాలి, ఒకటి మనం అందరం కూడా ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తున్నారు? విద్యా వైద్యం అనేది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. దాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. జగనన్న గారి ప్రభుత్వంలో దాదాపు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయడం, ఇటువంటి చరిత్ర ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అలాంటి 17 మెడికల్ కాలేజీల్లో దాదాపు చాలా స్వల్ప సమయంలోనే 5 మెడికల్ కాలేజీలని నిర్మించడం, ప్రారంభించడం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల రెండు మెడికల్ కాలేజీలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు కేటాయించిందో వాటిని కూడా మేము నిర్వహించలేము అని, ఆ శాంక్షన్ అయిన సీట్స్ ను కూడా క్యాన్సిల్ చేయాలని ఎన్ఎంసీకి లెటర్ రాయడం మనం ఎప్పుడైనా చూసామా? ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది వచ్చిన సీట్స్ ని కూడా వెనక్కి పంపించడం, అక్కడ ఎవరైతే డాక్టర్స్ ని అపాయింట్ చేసినారో వాళ్ళని కూడా రీఅలోకేట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని కూడా వేరే దగ్గరికి తరలించడం మనం అందరం చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తే నిజంగా చాలా ఆందోళన చెందాల్సినటువంటి విషయం. ఏదైతే ప్రజలు ఈ గత నెలలుగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అయితేనేమి, ఇవాళ జరిగిన నిరసన ర్యాలీలో పాలు పంచుకోవడం చూస్తుంటే ప్రజల అభిప్రాయం స్పష్టంగా అర్థమవుతోంది. అందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజల అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.